డియర్ ఫ్రెండ్స్, పార్ట్ 2 ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోబోయే ముందస్తుగా మనం ఒకసారి గమనిద్దాము. ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల కార్బన్, హైడ్రోజన్ మూలకాలు చాలా ముఖ్యమైనటువంటివని, వాటితో ఏర్పడినటువంటి సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు. హైడ్రోకార్బనులు అనగానే జస్ట్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ అ మీనింగ్ టు అస్. ఏంటిది అంటే హైడ్రోకార్బన్లు అంటే ఏ కర్బన సమ్మేళనాల్లోనైతే హైడ్రోజన్ కార్బన్ల చేత నిర్మితమై ఉంటాయో వాటిని హైడ్రోకార్బన్లు అంటారని. ముఖ్యంగా కార్బన్ ఎక్కడో, హైడ్రోజన్ దరిదాపుగా అక్కడ ఉంటుంది. అలాంటి సమ్మేళనాలన్నీ హైడ్రోకార్బన్లు అంటారని. ఆలుకేనులు, ఆల్కైన్లు, బెంజిన్ లాంటి సమ్మేళనాల గురించి మనం చూడబోతున్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చూడండి, మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ హైడ్రోకార్బన్లు తెలిసిన తర్వాత విజాతీయ కర్బన సమ్మేళనాలు అంటే హైడ్రోకార్బన్లతో పాటుగా, హైడ్రోజన్ కార్బన్లతో పాటుగా విజాతీయ మూలక పరమాణులైనటువంటి ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ మొదలైనటువంటి మూలకాలతో ఏర్పరిచినటువంటి సమ్మేళనాలను విజాతీయ కర్బన సమ్మేళనాలు అంటారు. వాటికి ఉదాహరణ ఈథైల్ ఆల్కహాల్, C2H5OH, ఎస్టిక్ ఆమ్లము, CH3COOH లాంటి మొదలైనటువంటి పదార్థాలను తీసుకోవచ్చును. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పార్ట్ 1 ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనము చూసినటువంటిది ఏంటంటే, కార్బన్ అది ఎందుకు ఎక్కువ లక్షల మిలియన్ల సమ్మేళనాలు ఏర్పాటు చేస్తుంది, అదేవిధంగా కార్బన్ యొక్క రూపాంతరాల గురించి ప్రత్యేకంగా మనం చర్చించడం జరిగింది. తర్వాత కర్బన సమ్మేళనాల యొక్క వనరులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయి అన్నటువంటి విషయాలు మనం చూడటం జరిగింది. బొగ్గు లోపల నెక్స్ట్ ఈ క్లాస్ లోపల మనము గమనించబోయేది ఏంటంటే, చూడండి డియర్ ఫ్రెండ్స్, బొగ్గు లోపల ఉండబడినటువంటి కార్బన్ యొక్క పర్సెంటేజ్ బట్టి ఒక్కొక్క పేరుతో దాన్ని పిలవటం జరుగుతున్నది. అంటే ముఖ్యంగా బొగ్గు లోపల ఉండబడే కార్బన్ యొక్క పర్సెంటేజ్ని బట్టి ఇక్కడ జనరల్గా నేను ఇలా గుర్తుపెట్టుకోమంటాను. ప్లబా, PL, చూడండి, ప్లబా, PLBA అలా గుర్తుపెట్టుకున్నట్లయితే, చూడండి, పి అనే దాంట్లో ఫీట్ 60% కార్బన్ ఉంటుందండి. 60% కార్బన్ ఉన్నటువంటి బొగ్గును పీట్ అని, ఒకవేళ ప్లబాలో ఎల్ వస్తుంది, లిగ్నైట్, 70% కార్బన్ ఉన్నట్లయితే లిగ్నైట్. అలాగనే BA, చూడండి, బి అనేది బిటామినస్, 82% కార్బన్ కనుక కలిగి ఉన్నట్లయితే దాన్ని బిటామినస్ లేదా రాతి బొగ్గు అని కూడా అంటారండి. నెక్స్ట్ ఆంథ్రసైట్, గమనించండి, ఆంథ్రసైట్ నియర్ అబౌట్ 90 నుంచి 95%, సుమారుగా 95% కనుక కార్బన్ కలిగి ఉన్నట్లయితే ఆంథ్రసైట్ అంటారు. అంటే కార్బన్ శాతము నాణ్యత కలిగినటువంటి బొగ్గు ఏది? గతంలో ప్రీవియస్లో గ్రూప్ 1 లెవెల్లో ప్రిలిమ్స్లో ఇలాంటి తరహా ప్రశ్న అడగటం జరిగింది. అంటే బొగ్గులో ఉండబడినటువంటి బొగ్గులో నాణ్యత కలిగినటువంటి బొగ్గు ఏది అంటే పర్సంటేజ్ దేనికైతే ఎక్కువగా ఉంటుందో అది నాణ్యత కలిగిన లేదా క్వాలిటీ కలిగినటువంటి బొగ్గుగా మనం గమనించవచ్చు. అంటే 95% ఉన్నటువంటి ఆంథ్రసైట్ అనేది బొగ్గు యొక్క నాణ్యత కలిగినటువంటి బొగ్గుగా మనం భావించవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. చూడండి, ప్లబా, PLBA, పీట్, L లిగ్నైట్, బిలో బిటామినస్, తర్వాత ఆంథ్రసైట్. దీంట్లో సుమారుగా మొదటి దాంట్లో 60, రెండవది 70, మూడవది 80కి దగ్గరలో ఉంటుంది. తర్వాత అది 82గా భావించండి. నాలుగవది 90కి దగ్గరలో ఉంటుంది. ఇది 95గా భావిస్తే ఈజీగా మనము వాటి యొక్క అంటే బొగ్గు లోపల ఉండబడే పర్సంటేజ్ని బట్టి ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటిది ఏంటిది అని అడిగి పీట్, లిగ్నైట్, రాతి బొగ్గు లేదా విటామినస్, ఆంథ్రసైట్ అని ఇస్తే దానికి ఆన్సర్ ఫీట్ అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తుండండి. మీకు దీని తర్వాత మనము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పెట్రోలియంను శుద్ధి చేసి అంశిక స్వేదనము చేయటం ద్వారా LPG, పెట్రోల్, నాఫ్తా, కిరోసిన్ మొదలైనటువంటి పదార్థాలు లభిస్తాయని, బొగ్గు నిక్షేపాలను మనము సూర్యశక్తి గిడ్డంగులు అంటారు అన్నటువంటి విషయాన్ని మనము చదవటం జరిగింది. తర్వాత పర్సంటేజ్ కార్బన్ బట్టి మనం వేరు పేర్లతో ఎలా పిలిచారో చూసాము. బొగ్గును గాలి తగలకుండా 500 నుంచి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేస్తే అనేక రకాలైనటువంటి కర్బన పదార్థాలుగా మారే ప్రక్రియను కార్బనైజేషన్ అంటారండి. మీరు ఈ గతంలో ఈ పదాన్ని మనం వాడుకున్నాము. కార్బనైజేషన్ అనే పదం ఏంటంటే మొక్కలు కానివ్వండి, జంతువులు కానివ్వండి,
భూమి మీద ప్రళయాలు వచ్చినప్పుడు భూమి మట్టి అనేది ఈ జంతుజాలంపై కప్పబడినప్పుడు అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనైనప్పుడు మన శరీర భాగాలు అనేవి గట్టి పదార్థాలు బొగ్గుగాను ద్రవ రూపంలో ఉండబడినటువంటి పదార్థాలు పెట్రోలియంగా మారడం జరిగింది. ఇలాంటి ప్రక్రియను ఈ విధంగా మారే నేల బొగ్గుగా పెట్రోలియంగా మొత్తంగా మారే ప్రక్రియను ఏమంటారంటే కార్బనైజేషన్ అంటారు. ఈ కార్బనైజేషన్కు సుమారుగా 500 నుంచి 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మనకు అవసరం అవుతుందండి. తర్వాత కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే కలిగి ఉన్నటువంటి కర్బన పదార్థాలను హైడ్రోకార్బన్లు అంటారని గతంలో మనం చూడటం జరిగింది. ఆలుకేనులు, ఆలుకీనులు, ఆలుకైన్లు, బెంజన్ దానికి సంబంధించినటువంటి ఏ ఫార్ములా ఏ విధంగా ఇచ్చినా కూడా మనం జవాబు చెప్పొచ్చు. మనం కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఈ హైడ్రోకార్బన్లు అనే చాప్టర్ పైన మనకు పూర్తి కమాండింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తూనే ఉండండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నట్లయితే హైడ్రోకార్బన్లను కనుక 2 భాగాలుగా విభజించవచ్చు. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లని, రెండవది ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు. మీరు స్క్రీన్ పైన గమనించండి. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లు, తర్వాత ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లలో ఫస్ట్ మనకు పూర్తి కమాండింగ్ రావడానికి కోసము వీటిని సంతృప్త హైడ్రోకార్బన్లని, అసంతృప్త హైడ్రోకార్బన్లని. చూడండి, సంతృప్తను ఇంగ్లీష్లో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, అసంతృప్తను అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. అయితే సంతృప్త హైడ్రోకార్బన్లకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఆలుకేనులు అండి. సింపుల్గా ఏకబంధము కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను అన్నింటిని కూడా ఆలుకేనులు అంటారు. వీటిని పారాఫిన్లు అనే పదంతో కూడా పిలుస్తారు. పారాఫిన్స్, పారా అంటే లిటిల్, అఫిన్స్ అంటే అట్రాక్షన్, లిటిల్ అట్రాక్షన్ టువర్డ్స్ ఆఫ్ ద కెమికల్ రియాక్టివ్. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుందంటే తక్కువ చర్యాశీలత కలిగినటువంటి సమ్మేళనాలను పారాఫిన్లు అంటారు. వాటిని సంతృప్త హైడ్రోకార్బన్ల కిందకి తీసుకోవచ్చండి. కార్బన్ మధ్యన ఏకబంధము కలిగి ఉన్నటువంటి హైడ్రోకార్బన్లను సంతృప్త హైడ్రోకార్బన్లని, వాటికి ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆల్కేన్స్గా తీసుకోవచ్చు. అసంతృప్త హైడ్రోకార్బన్లు కనుక తీసుకొని చూసినట్లయితే మీ అందరికీ తెలిసినటువంటిది అసంతృప్త అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ మధ్యన ద్విబంధము లేదా కార్బన్ మధ్యన త్రిబంధము కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను అసంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు. వీటిని 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. డబుల్ బాండ్స్ ఉంటే ఆల్కీన్స్ అని, ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఆల్కైన్స్ అంటారు. ఈ క్రింది వాళ్ళలో ఆల్కీన్ ఏది అని అడిగాడు అనుకోండి, ద్విబంధము కలిగిన సమ్మేళనాన్ని మనము ఆల్కీన్గా చూపించవచ్చు. అదేవిధంగా ఈ క్రింది వాళ్ళలో ఆల్కైన్ ఏది అని అంటే త్రిబంధం కలిగినటువంటి సమ్మేళనాలను మనం ఆల్కైన్గా చూపించవచ్చు. ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లకు ద బెస్ట్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఎ మదర్ కాంపౌండ్. బెంజన్ ఈజ్ ద మదర్ కాంపౌండ్ టు ద ఆరోమాటిక్ కాంపౌండ్స్. ఆరోమా అంటే తీయటి సువాసన ఇచ్చే పదార్థములని అర్థము, మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ ఆరోమాటిక్ పదార్థములలో బెంజిన్ మొదటి ముఖ్యమైనటువంటి మదర్ కాంపౌండ్గా బెంజిన్, మిథైల్ బెంజిన్, నాఫ్థలిన్, ఆంథ్రసిన్ అలా మొదలైనటువంటి హైడ్రోకార్బన్లు అన్నీ కూడా మనము ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ల కింద తీసుకోవచ్చు. ఈ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లనే ఇంకొక పదంతో పిలుస్తుంటుంటారండి, ది ఎరిన్స్ అంటారండి. ఎరిన్స్, ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ను ఎరిన్స్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటుంటారు. అయితే ఇక్కడ మీరు గమనించండి, హైడ్రోకార్బన్ అణువులలో అన్ని కార్బన్ పరమాణువుల మధ్యన సింగిల్ బాండ్స్, ఏకబంధాలు మాత్రమే ఉన్నట్లయితే వాటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారన్నటువంటి విషయం మనకు విదితమైనటువంటి విషయమే. తర్వాత సంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క సాధారణమైన ఫార్ములాను దయచేసి జాగ్రత్తగా గమనించండి. CnH2n+2 వేర్ దెర్ ఈస్ n ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్. కార్బన్ పరమాణుల సంఖ్యను తెలియజేస్తుందండి. n విలువ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఆ ఫార్ములాలో C1H2 అంటే CH4 అవుతుందండి. అంటే n=1 అయితే n విలువ అనేది కార్బన్ల సంఖ్యను తెలియజేస్తుంది. n విలువ 1 తీసుకుంటే మీథేన్, n విలువ 2 తీసుకుంటే ఈథేన్, n విలువ 3 తీసుకుంటే ప్రోపేన్, బ్యూటేన్, పెంటేన్. అలా మీరు వెంటనే గుర్తుపట్టవచ్చండి. మీథేన్కు ఈథేన్కు మధ్యన CH2 తేడా, ఈథేన్కు ప్రోపేన్కు మధ్యన CH2 తేడా. ఇలా కంటిన్యూస్గా ఉండబడినటువంటి సమ్మేళనాల మధ్యన ఒక CH2 మాత్రమే తేడా ఉన్నట్లయితే వాటిని సమజాత శ్రేణి పదార్థాలు అంటారండి. అటువంటి వాటిని సమజాత శ్రేణి పదార్థాలు అంటారు. అంటే ఆలుకేనులలో సమజాత శ్రేణి అనేది కనపడుతుంది, హోమోలోగస్ సిరీస్ అనేది కనపడుతుంది. కాబట్టి పెంటేన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా డెడ్ ఈజీ. ఆలుకేన్ల ఫార్ములా చెప్పటం C5
డబుల్ చేస్తే H10 అవుతుంది, దానికి +2 కలిపితే పెంటీన్. డెకిన్ ఫార్ములా కావాలనుకోండి, డెక్ అంటే 10 కాబట్టి మీకు అందరికీ తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీత్ అంటే 1 కార్బన్ అని, ఈత్ అంటే 2 కార్బన్లు, ప్రోప్ అంటే 3, బ్యూట్ అంటే 4 కార్బన్లు, పెంట్ అంటే 5, ఎగ్స్ అంటే 6, హెప్ట్ అంటే 7, ఆక్ట్ 8, నాన్ 9, డెక్ అంటే 10 అండి. ఎన్ వాల్యూ కనుక 10 తీసుకున్నట్లయితే C10 డబుల్ చేయండి, H20 అవుతుంది, దానికి +2 యాడ్ చేస్తే C10H22 అనేది మనము సంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క ఫార్ములాగా మనం చెప్పొచ్చు, దాన్ని డెకేన్ అనవచ్చు. ఉదాహరణకు సడన్గా చూడండి, ఈ క్రింది వాణిలో గమనించండి, ఈ క్రింది వాణిలో ఎలా అడగొచ్చు అంటే క్వశ్చన్, ఆలికేన్ ఏది? C100H200, B C100H202, C C100H198, C100H సంథింగ్ ఒక నంబర్తో ఇస్తే వెంటనే గుర్తుపట్టవచ్చు. C100H202 అవుతుందండి. డబుల్ చేసేసి కార్బన్ల సంఖ్య హైడ్రోజన్ల సంఖ్య డబుల్ చేసి +2 కలిపితే మనకు ఫార్ములా తెలిసిపోతుంది. వీటిని సంతృప్త హైడ్రోకార్బన్లు అంటారు, వీటిని పారాఫిన్లు అంటారు అన్నటువంటి విషయం కూడా తెలిసిందే. ఆలికేన్లను పారాఫిన్లు అందరు అన్నటువంటి మాటను కూడా మనం చూడటం జరిగింది. వీటిని పారా అంటే లిటిల్, మీరు గతంలో పారా టీచర్స్ అనే పదాన్ని కూడా వాడి ఉన్నారు. పారా అంటే ఇక్కడ చిన్న అనే అర్థం వస్తుంది కాబట్టి ఆ పదాన్ని పక్కకు తీసేసి వాలంటీర్స్ అనే కొత్త పదాన్ని పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, అసంతృప్త హైడ్రోకార్బన్లో కార్బన్ కార్బన్ మధ్యన ద్విబంధం ఉన్నట్లయితే వాటిని ఆల్కీన్లు అంటారన్నటువంటి విషయం మనం ఇప్పుడే చర్చించుకున్నాము. ఆల్కీన్ల యొక్క సాధారణ ఫార్ములాను ఆలుకేన్లది తెలిస్తే ఆలికీన్లు తెలుస్తుంది, ఆలికీన్లు తెలిస్తే ఆలుకైన్లు తెలిసిపోతుందండి. ఇక్కడ సింపుల్గా 2 హైడ్రోజన్ తగ్గించుకుంటారండి. మొదటి దానికి C సింగిల్ బాండ్ C ఉన్నటువంటి దానికి CnH2n+2 అయితే రెండవ దానికి ఆల్కీన్స్తో CnH2n అండి. N విలువ ఇక్కడ 1గా ఉండదు, ఎందుకంటే ద్విబంధం ఉందని చూపించాలంటే C డబుల్ బాండ్ C చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 2 కార్బన్లు అట్లీస్ట్ కావాలి, 1 కార్బన్తో ఆల్కీన్ ఏర్పడదన్నటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి ఎగ్జాంపుల్ C2H4, 2 కార్బన్లకు డబుల్ చేయండి, ఆల్కీన్ వస్తుంది. నెక్స్ట్ 3 కార్బన్ డబుల్ చేయండి అంటే ప్రోపీన్ వస్తుంది. 4 కార్బన్లకు డబుల్ చేయండి, బ్యూటీన్. చూడండి, బ్యూటీన్ అనే పేరు ఇటువైపు వచ్చేసింది, C4H8 బ్యూటీన్. పెంటీన్ C5H10, ఎగ్జీన్ C6H12, అలా డెకిన్ C10H20. కళ్ళు మూసుకొని మనం చెప్పవచ్చు అండి. ఇక్కడ లాజిక్ను గమనిస్తూ పోవాలి. ఆలుకేనులు, ఆలుకీనులు, ఆలుకైన్లు. ఇక్కడ జనరల్గా లెర్నర్ లేదా క్యాండిడేట్స్ జనరల్గా హై స్కూల్ లెవెల్లో కానివ్వండి, బేసిక్ కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద పడినట్లయితే భయపడుతూ ఉంటుంటారు. కాబట్టి దయచేసి మీరు ఏమాత్రం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ బేస్తో పాటుగా మీరు వెళ్ళిపోండి. మీరు డెఫినెట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడుగుతున్నటువంటి 5 లేక 6 క్వశ్చన్లు అవలీలుగా రేపు TRT ఎగ్జామినేషన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ గమనించండి, ఆలికీన్లకు ఇంకొక పేరు ఏం పేరంటే ఒలిఫిన్స్ అని కూడా అంటారండి. దీంట్లో మొదటి సమ్మేళనమైనటువంటి ఈథలిన్ అనేది క్లోరిన్తో చర్యలలో పాల్గొన్నప్పుడు ఏర్పరిచే సమ్మేళనము నూనె లాంటి లక్షణాన్ని కలిగినటువంటి ద్రవ పదార్థాన్ని ఏర్పాటు చేస్తుంటుంది. కాబట్టి వీటిని ఓలిఫిన్స్, ఆయిలిఫిన్స్. చూడండి, ఆయిలిఫిన్స్, ఆయిల్ నూనె, ఆయిలిఫిన్స్ అంటే నూనె లాంటి పదార్థాలను ఏర్పరిచే సమ్మేళనాలకు ఆలికీనులు అని. చర్యాశీలత తక్కువ ఉన్నటువంటి ఆలికీన్లకు పారాఫిన్లు అనే ఇంకొక పేరు ఉన్నది. వీటిలో ఆలికీన్లలో లేదా ఒలిఫిన్లలో డబుల్ బాండ్ ఉంటుంది. ఒలిఫినిక్ బాండ్ అంటే డబుల్ బాండ్ గుర్తుంచుకోండి. కార్బన్ కార్బన్ మధ్యన త్రిబంధం ఉన్నట్లయితే వాటిని ఆల్కైన్లు అంటారనే విషయాన్ని మనం చర్చించాము. మీరు ఆల్కైన్ల యొక్క సాధారణ ఫార్ములా CnH2n-2. దీంట్లో N వాల్యూ కనుక 2 తీసుకొని చూసినట్లయితే C2H2, ఆ తర్వాత C3H4, ఆ తర్వాత C4H6, అలా జస్ట్ CH2 కనుక పెంచుకుంటూ పోయినట్లయితే మీరు ఏదైనా ఒక కర్బన సమ్మేళనాలను వరుసగా తీసుకుంటూ పోయినట్లయితే ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం CH2 మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి కర్బన సమ్మేళనాల్లో ఆలుకేనులలో, ఆలుకీన్లలో, ఆల్కైన్లలో, ఆల్కహాల్లలో, ప్రైమరీ అమైన్లలో, సెకండరీ అమైన్లలో, టెరిసరీ అమైన్లలో మీరు ఏదైనా తీసుకొని చూడండి, వాటి మధ్యన CH2 తేడా మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటిలో సమజాత శ్రేణి అనేది ఉన్నది అన్నటువంటి విషయం మనకు అవగతమవుతుంది. తర్వాత ఆల్కైన్ల ఫార్ములా తెలిసిన తర్వాత మీరు ఆలుకేనుల నుండి ఒక హైడ్రోజన్ తొలగిస్తే ఆల్కైల్ సమూహం ఏర్పడుతుందండి. దీన్ని ఒక జనరల్ ఫార్ములా CnH2n+1గా చెప్పవచ్చు. దీన్ని క్యాపిటల్ Rతో చూపిస్తుంటుంటారండి, క్యాపిటల్ R. మీరు గమనించండి, R' అంటే ఆల్కైల్ యొక్క ఫార్ములా. ఆలుకేను నుండి ఆలుకేన్ యొక్క జనరల్ ఫార్ములా ఏం రాయొచ్చు అంటే R'H.
దాంట్లోకి వెళ్ళి ఒక హైడ్రోజన్ తొలగిస్తే ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. ఆల్కైల్ గ్రూపును డాష్ ఆర్తో సూచిస్తారు. CnH2n+1గా తెలియచేస్తారండి. ఇది ఆల్కైల్ యొక్క ఫార్ములా. తర్వాత మీరు చూడండి, మీకు స్క్రీన్ పైన మీరు ఫార్ములాలను ఆలుకేనులు, ఆలుకీనులు, ఆలుకైన్ల యొక్క ఫార్ములాను స్పష్టంగా మీరు గమనించవచ్చండి. ఒక దాని తర్వాత ఒకటి మీరు ఏదైనా ఉదాహరణకు పెంటేన్, పెంటైన్, ఆలుకేన్, ఆలుకీన్, ఆల్కైన్ ఫార్ములా రావాలి అంటే CnH2n+2 ఆలుకేన్లకు, ఆలుకీన్లు CnH2n, ఆలుకైన్లు CnH2n-2. మనం రెండు హైడ్రోజన్ తగ్గించుకుంటూ పోయినట్లయితే మనకు వాటి ఫార్ములాలను ఈజీగా పొందొచ్చండి. స్క్రీన్ మీద మీరు చూస్తే ఉదాహరణకు ఒక్కదాన్ని తీసుకొని చూద్దామండి, ఈజీగా తెలిసిపోతుంది. పెంటేన్ ఫార్ములా కేన్స్ చూద్దాము. CnH2n+2 మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ వాల్యూ 5గా చేస్తే మీకు ఏమొస్తుందంటే C5H12 పెంటేన్. డబుల్ చేసి +2 చేసినావు. పెంటీన్ కావాలనుకోండి, CnH2n ఫార్ములా కాబట్టి ఎన్ వాల్యూ 5 తీసుకుంటే C5H10 అవుతుంది. అదేవిధంగా మీరు ఆల్కైన్ తీసుకొని చూడండి, పెంటైన్ ఫార్ములా కావాలంటే C5 డబుల్ చేస్తే H10 అవుతుంది. దానికంటే 2 తగ్గిస్తే మనకు ఫార్ములా వస్తుంది, అది C5H8 అనేది పెంటైన్ యొక్క ఫార్ములా. ఈ విధంగా ఈ క్రింది వాణిలో చూడండి క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు చెప్పినటువంటి కాన్సెప్ట్ అర్థమైనటువంటి వాళ్ళు మాత్రమే అవలీలగా ఆన్సర్ చేస్తారండి. చూద్దాము ఎవరు మీరు ఆన్సర్ కరెక్ట్ చెప్తారో మీరు చెక్ చేసుకొని చూడండి. ఎగ్జాంపుల్ C50 గమనించండి. ఈ క్రింది వానిలో సంతృప్త సమ్మేళనం ఏది? ఈ క్రింది వానిలో సంతృప్త ద బెస్ట్ క్వశ్చన్ అండి. ఇది లాజికల్గా బేసిక్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే వీఆర్ ఏబుల్ టు డూ దట్ క్వశ్చన్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు అస్. అయితే ఉదాహరణకు చూడండి ఈ ప్రశ్న, C50H100 ఏ ఈ క్రింది వానిలో సంతృప్త సమ్మేళనం ఏది? C50H100 బి, C50H202 బి, C50H98 డి. నన్ అని ఇచ్చాడు అనుకోండి, దాంట్లో ఆన్సర్ ఏమవుతుందంటే ఆలుకేన్ సంతృప్తమైన సమ్మేళనం అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనము C50H102గా మనము గుర్తుపట్టుకోవచ్చు. ఎందుకంటే డబుల్ +2గా చేస్తే సంతృప్తమైన సమ్మేళనం ఏర్పడుతుంది కాబట్టి. చూడండి నెక్స్ట్ ఆలుకేన్లను తయారు చేసే పద్ధతుల గురించి కనుక చూసినట్లయితే చూడండి, ఆలుకేన్లను ఏమంటారో మీరు గమనించవచ్చు. స్క్రీన్ పైన పారాఫిన్లు అంటారు. వాటిని తయారు చేయడానికి గతం లోపల ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్ డిఎస్సీలలో, మీరు గమనించండి. ఆల్కేన్లు అంటే కార్బన్ మధ్యన సింగిల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కేన్లు అంటారని, తర్వాత వీటిని పారాఫిన్లు అంటారు. మీకు తెలుసు ఇది స్పెషల్ ఇంపార్టెంట్ మెథడ్. అల్యూమినియం కార్బైడ్ను Al4C3ను కనుక జల విశ్లేషణ గావించినట్లయితే 3 మోల్ల మీథేన్ మరియు అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనే పదార్థం ఏర్పడుతుంది. అల్యూమినియం కార్బైడ్ను జల విశ్లేషణ చెందించడం వలన ఏర్పడుతున్నటువంటి హైడ్రోకార్బన్ పేరు ఇలా అడుగుతున్నాడండి. మీథేన్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఆలుకేన్లు అనేవి సంతృప్త హైడ్రోకార్బన్లు కాబట్టి చర్యాశీలత చూడండి, ఆలుకేన్ల యొక్క అంశాలను మీరు గమనించి చూస్తే ఆలుకేన్లు సంతృప్త హైడ్రోకార్బన్లు కాబట్టి వీటి చర్యాశీలత చాలా తక్కువ అండి. సంతృప్తంగా ఉన్నప్పుడు వాటి చర్యలలో పాల్గొనవలసినటువంటి అవసరం లేదు, మీకు ఆ విషయం తెలుసు. అదే అసంతృప్తమైనటువంటి ఆల్కైన్లు తీసుకోండి, అవి చురుకుదనం ఎక్కువగా కలిగి ఉంటాయి. కారణం ఏంటంటే చర్యలలో పాల్గొనడానికి ఎక్కువగా ఆ లక్షణాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఆలుకేనులు అనేవి సంకలన చర్యలలో పాల్గొనవండి. చూడండి, ఆలుకేనులలో ఏకబంధం ఉంటుంది. ఏకబంధం ఉంటే సంతృప్తమైన సమ్మేళనాలు ఎట్టి పరిస్థితులలో సంకలన చర్యలలో పాల్గొనవు, ఓన్లీ ప్రతిక్షేపణ చర్యలలో మాత్రమే పాల్గొంటాయండి. ప్రతిక్షేపణ చర్య అంటే ఏంటి, సంకలన చర్య అంటే ఏంటి? దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ. సంకలన చర్య అంటే A+B గివ్స్ రైజ్ టు AB, రెండు కలుస్తాయండి, అణువులు కలిసి సంతృప్త పదార్థంగా మారుతుంది, దాన్ని సంకలన చర్య అంటారు. ప్రతిక్షేపణ చర్య అంటే A-B+C ఉన్నది అనుకోండి, B బదులు C వచ్చి చేరితే దాన్ని ప్రతిక్షేపణ చర్య అంటారు. ఒక అణువు లోపల ఉండబడినటువంటి పరమాణువు లేదా పరమాణువుల సముదాయాన్ని తొలగించి దాని స్థానంలో ఇంకొకటి కనుక చేరినట్లయితే దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లేదా ప్రతిక్షేపణ చర్య అంటారు.
ఈ ఆలికేన్లు అనేవి ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటున్నవి అన్నటువంటి విషయం మీకు అర్థమైంది. తర్వాత గతం లోపల మీకు సేమ్ ఇది క్వశ్చన్ ఇచ్చాడండి 2015 డిఎస్సి ఎగ్జామినేషన్ లోపల. కాంతి సమక్షంలో మీథేన్ క్లోరిన్తో చర్య జరిపి మీథేన్ లోపల ఉండబడిన 4 హైడ్రోజన్లు కూడా క్రమంగా తొలగిపోయి అంటే ప్రతిక్షేపణం చెందబడి క్లోరిన్లతో వివిధ రకాలైనటువంటి ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తున్నటువంటి చర్య గురించి. ఇది కాంతి సమక్షంలో జరుగుతున్నది కాబట్టి దీన్ని కాంతి రసాయనిక చర్య అని, దీన్ని ఫోటోకెమికల్ రియాక్షన్ అని. ఇక్కడ స్వేచ్ఛా ప్రాతిపదిక ప్రతిక్షేపణ చర్యలకు ఉదాహరణగా తీసుకుంటారండి. గతం లోపల ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ లోపల 2015లో ఇటీవల కాలం లోపల అడిగినటువంటి ప్రశ్న కాబట్టి ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో మీకు అర్థమైపోతుంది. మొదటిది చూడండి, సూర్యకాంతి సమక్షం లోపల మీథేన్ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. CH3Cl మీథైల్ క్లోరైడ్, రెండవది డైక్లోరోమీథేన్, మూడవది ట్రైక్లోరోమీథేన్ లేదా క్లోరోఫామ్, నాలుగవది కార్బన్ టెట్రాక్లోరైడ్లు ఏర్పడుతున్నాయండి. దాన్నే టెట్రాక్లోరోమీథేన్ లేదా కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు. దీంట్లో హైడ్రోజన్లు లేనటువంటి కర్బన సమ్మేళనానికి ఒక ఉదాహరణగా తీసుకోవడానికి CCl4ను తీసుకుంటారు. క్లోరోఫామ్ లేదా మత్తు పదార్థంగా పనిచేస్తున్నటువంటి పదార్థం యొక్క ఫార్ములా ఏంటంటే CHCl3, బ్రోమోఫామ్ CHBr3, అయోడోఫామ్ CHI3 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెండవ దాన్ని మెథిలిన్ క్లోరైడ్ CH2Cl2 ఉన్న చూడండి, దాన్ని మెథిలిన్ క్లోరైడ్ అని కూడా అంటారు, లేదా రెండవది డైక్లోరోమీథేన్ అని కూడా చెప్పొచ్చు. మొదటిది మోనోక్లోరోమీథేన్, రెండవది డైక్లోరోమీథేన్, మూడవది ట్రైక్లోరోమీథేన్, నాలుగవది టెట్రాక్లోరోమీథేన్లు. ఈ విధంగా ఈ ఆల్కేన్లలోని మొదటి సమ్మేళనమైనటువంటి మీథేన్ ప్రతిక్షేపణ చర్యలు జరుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైనా పదార్థాన్ని గాలి సమక్షంలో సంపూర్ణంగా మండించినట్లయితే దాన్ని దహనము అంటారు. దహన చర్య అనేది ఒక ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ అన్నటువంటి విషయం మనం చూడటం జరిగింది. ఎందుకంటే దహన చర్యల్లో ఆక్సిజన్లు కలపబడుతుంటాయి కాబట్టి. హైడ్రోకార్బన్ను దహనం చేస్తే ఏర్పడుతున్నటువంటి పదార్థాలు ఏంటివి అంటే మీ అందరికీ తెలుసు. ఇన్ జనరల్గా ఏ కర్బన పదార్థాన్ని దహనం చెందించినా కూడా సాధారణంగా CO2 మరియు H2O వీటితో పాటుగా ఉష్ణం కూడా వెలువడుతుంటాయి కాబట్టి ప్రతి దహన చర్య ఎవ్రీ కంబషన్ రియాక్షన్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్. ప్రతి దహన చర్య ఒక ఆక్సీకరణ చర్య. ప్రతి దహన చర్యలో ఆక్సిజన్లు కలవబడతాయి. ప్రతి దహన చర్య లోపల CO2 H2Oలు వెలువడుతుంటాయి. ప్రతి దహన చర్యలో ఉష్ణం వెలువడుతుంది కాబట్టి ఇది ఉష్ణమోచక చర్య. కాబట్టి వీటి యొక్క ఎంథాల్పీ విలువలలో కనుక మార్పును కనుక గమనించినట్లయితే నెగిటివ్గా ఉంటాయన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత మీథేన్ చూడండి, మీరు ఆక్సిజన్తో మండిస్తే CO2 + 2H2O 212.8 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఇంత శక్తి బయటికి వెలువడుతుందండి. మీథేన్ను దహనం చెందిస్తే 212.8 కిలో క్యాలరీల శక్తి బయటికి వెలువడుతుంది. అదేవిధంగా ఆలుకేనులు ఇంధనాలుగా ఉపయోగిస్తారండి. ఆలుకేనులను ఏ విధంగా ఉపయోగిస్తారంటే మంచి ఇంధనాలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సహజమైనటువంటి వాయువు, న్యాచురల్ గ్యాస్, కిరోసిన్, తర్వాత పెట్రోల్, LPGలలో ఉండేది హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమేనండి. మనము కిరోసిన్, పెట్రోల్ మనము బండ్ల లోపల ఉపయోగిస్తున్నటువంటి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఆల్మోస్ట్ చాలా వరకు ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమంతో ఏర్పడుతున్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, LPGలో అధిక శాతం ఉండేది బ్యూటేన్, నాట్ ద బ్యూటీన్. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ప్రశ్న అడిగాడండి LPG. ఎందుకంటే మన కిచెన్ రూమ్ లోపల ఉండేది ఎక్కువగా వాడుతున్నటువంటిది LPG గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అందులోపల నార్మల్ బ్యూటేన్ అనేది బ్యూటేన్, ప్రోపేన్, బ్యూటేన్, ఈథేన్లు కూడా ఉంటాయి. అందులో అధికంగా ఉండేది మాత్రం బ్యూటేన్ మాత్రమే. తర్వాత దీంతో ఐసోప్రోపీన్ లాంటి పదార్థం కూడా ఉంటుందండి. కానీ వీటిలో చూడండి అధికంగా ఉండేది మాత్రము మనం గమనించాల్సింది ఏంటంటే బ్యూటేన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ జనరల్గా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో ఉండబడే పదార్థం పేరంటే బ్యూటేన్, C4H10 దాని యొక్క ఫార్ములా. ఇది దహనం చెందినప్పుడు మాత్రం అధిక శక్తినిస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. ద్రవ ఆలుకేనులు మంచి ద్రావణులుగా పనిచేస్తాయండి. ద్రావణులుగా పనిచేయటం, వాటర్ అనేది ఒక రకమైనటువంటి ద్రావణి. దీని యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తన లోపల అనేక రకాల కర్బన పదార్థాలను కరిగించుకుంటుందన్న విషయం తెలుసు. అట్లానే ద్రవ ఆలుకేన్లు, మధ్యస్థ కార్బన్లు కలిగి ఉన్నటువంటి ఆలుకేన్లు అన్నీ కూడా ద్రవస్థితి లోపల ఉంటవి. ఇవి మంచి సాల్వెంట్స్గా పనిచేస్తుంటాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఆల్కేన్లతో ప్రారంభించి అనేక రకాల కార్బన్ సమ్మేళనాలను తయారు చేయవచ్చు. ఉదాహరణకు మీథైల్ ఆల్కహాల్, ఈథైల్ ఆల్కహాల్ మొదలైనటువంటి
సమ్మేళనాలను మనము ఆల్కేన్లతో ప్రారంభించి వివిధ రకాలైనటువంటి సమ్మేళనాలను తయారు చేయవచ్చు అన్న దానికి ఉదాహరణగా మనం దీన్ని తీసుకోవచ్చు. తర్వాత మీరు గమనించండి డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆలుకేన్లు అనే టాపిక్ తెలిసిన తర్వాత ఆలుకీన్లకు మనం వచ్చేసినట్లయితే కేనులు ద్విబంధం కలిగినటువంటివి, ఇవి డబుల్ బాండ్ కలిగి ఉన్నవని. ఆలుకీన్ల కంటే ఆలుకీన్ల యొక్క చర్యాశీలత చాలా ఎక్కువగా ఉంటున్నట్టుగాను మీ అందరూ తెలుసు. ఆలుకీన్లలో సి డబుల్ బాండ్ సి అనేది ఉంటుంది కాబట్టి అసంతృప్త సమ్మేళనాలు కాబట్టి సంకలన చర్యలలో పాల్గొంటాయని. సంకలన చర్యలలో గతం లోపల మన 2015 లోపల ప్రోపీన్ ప్లస్ సమ్ హెచ్బిఆర్ లాంటి దాన్ని ఇచ్చాడు. రెండింటి యొక్క సంకలన చర్య తర్వాత జరుగుతున్నటువంటి ఉత్పన్నము పేరు అడిగారండి. ఎవ్వలీలగా మనము దాన్ని ఆన్సర్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆల్కీన్లు సంకలన చర్యలలో పాల్గొంటాయన్న విషయం మనకు అర్థమైంది. తర్వాత చూడండి, క్లోరో ఈథేన్ పైన ఆల్కహాల్లో కరిగించినటువంటి KOH చర్యల వలన ఈథేన్ను తయారు చేయవచ్చును అని. అంటే ఈథైల్ క్లోరైడ్, చూడండి ఈథైల్ క్లోరైడ్ను ఆల్కహాలిక్ KOH అనేది డీహైడ్రో హాలోజినేషన్ HClను తొలగిస్తున్నది కాబట్టి నీకు ఈథలిన్ అనే పదార్థం ఏర్పడుతుందండి. అంటే ఆల్కీన్ల తయారీకి ఉపయోగపడుతున్నటువంటి ఇవి. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి, కార్బన్ పరమాణువుల సంఖ్య 1 నుండి 3 వరకు గల ఆల్కీన్ల వాయువులు, అదేవిధంగా కార్బన్ పరమాణుల సంఖ్య మధ్యస్థంగా ఉన్నట్లయితే 4 నుండి 13 వరకు గలక ఉన్నట్లయితే వాటిని ద్రవ రూపం లోపల ఉంటాయన్నటువంటి విషయం. కార్బన్ పరమాణువుల సంఖ్య కనుక 13 కంటే ఎక్కువగా ఉన్నవి అనుకోండి, అవి ఘన పదార్థాలు. మీరు ఆలుకేనులు తీసుకోండి, ఆల్కైన్లు తీసుకోండి. తక్కువ కార్బన్లు కలిగి ఉన్నవేమో వాయువులు, మధ్యస్థంగా కార్బన్లు కలిగి ఉన్నవేమో ద్రవాలు, మరీ ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి పదార్థాలేమో ఘన పదార్థాలండి. కాబట్టి ఇక్కడ ఆల్కీన్లు కూడా 13 కంటే ఎక్కువ కార్బన్లు కలిగి ఉన్నట్లయితే ఘన పదార్థాలుగా ఉంటున్నట్టుగా గమనించవచ్చు. మీరు ఆల్కైన్ల విషయం లోపల కూడా ఇదే సాధారణమైనటువంటి ధర్మాన్ని అబ్జర్వ్ చేయొచ్చండి. మీరు ఇంకో విషయాన్ని గమనిస్తున్నాండి డియర్ ఫ్రెండ్స్, మనము ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కీన్స్ అనే చాప్టర్ పైన మనం చదువుతున్నాము. అయితే ఇక్కడ గమనించండి, ఇవి సంకలన చర్యల్లో పాల్గొని సంతృప్త హైడ్రోకార్బన్లను ఏర్పాటు చేస్తాయండి. ఆల్కీన్లకు హైడ్రోజన్ అని కలిపి చూడండి, సంకలన చర్య జరపండి, నికెల్ లేదా ప్లాటినం సమక్షంలో ఆలుకేనులు ఏర్పడుతుంటాయి అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. గతంలో ప్రీవియస్ క్లాసులలో మనం చూసినటువంటి అంశమే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన చూడండి. CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2 గివ్స్ CH3 సింగిల్ బాండ్ CH3. అంటే డబుల్ బాండ్ ఉన్నదాన్ని ఆల్కీన్ అని, సింగిల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అని. అసంతృప్తమైనటువంటి సమ్మేళనము హైడ్రోజన్తో సంకలన చర్యలో పాల్గొని ఈథేన్గా మారిందని, అదే ఈథలిన్ అనేది క్లోరిన్తో సంకలన చర్యలలో పాల్గొన్నప్పుడు 1,2-డైక్లోరో ఈథేన్గా మారింది అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించాలి, ఆల్కీన్లు పాలిమెరీకరణంలో చెంది పాలిమర్లను ఏర్పాటు చేస్తాయండి. ఆల్కీన్లు పాలిమెరీకరణం చెందడం అంటే మీకు ఆఫ్కోర్స్ పాలిమెరీకరణము లేదా పాలిమర్స్ యూనిట్లో నేర్చుకుంటారు. చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా మారితే దాన్ని పాలిమెరీకరణము అని, చిన్న అణువులన్నీ కలిసి పెద్ద అణువుగా మారితే పాలిమెరీకరణం అని, చిన్న అణువులను ఏమో విడివిడిగా ఉండబడిన అణువులను మోనోమర్లని, ఈ పాలిమెరీకరణ చర్యలో ఏర్పడినటువంటి పెద్ద అణువును, మహా అణువును, బృహత్ అణువును, మ్యాక్రోమాలిక్యూల్ను మనం ఏమంటారంటే పాలిమర్ అంటారు. మోనోమర్ నుంచి పాలిమర్గా మారటాన్ని పాలిమరైజేషన్ అంటారు. ఆల్కీన్లలో మీరు గమనించి చూడండి, తక్కువ కార్బన్లు కలిగినటువంటి ఈథీన్ కానివ్వండి, ప్రోపీన్ కానివ్వండి, బ్యూటీన్ అంటే తక్కువ కార్బన్లు ఉన్నటువంటి మాత్రమే పాలిమెరీకరణ చర్యలలో పాల్గొని పాలిమర్ని ఏర్పాటు చేస్తుంటుంటాయి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈథలిన్ను పాలిమరీకరణం చెందిస్తే పాలిఈథలిన్ అనే పదార్థం ఏర్పడుతుంది. మీరు కవర్స్ అన్నీ కూడా పాలిఈథలిన్ కవర్స్ మీరు గమనించే ఉంటారు. పాలిథిన్ పేపర్ అంటే పాలిఈథలిన్ అంటే ఈథలిన్ పాలిమెరీకరణం చెందించడం వల్ల వచ్చే పదార్థమేనండి. అదేవిధంగా పాలిమర్లు ఆల్కహాల్ తయారీకి ఆల్కీన్ల ఉపయోగపడుతుంటాయి. చూడండి, పాలిమర్లు ఆల్కహాల్ల తయారీకి ఆల్కీన్లు ఉపయోగపడుతుంటాయి అన్నటువంటి అంశము ఒకటి గమనించదగినటువంటిది. తర్వాత గాలిలో కలిపినటువంటి ఈథలిన్ మత్తు మందుగా ఉపయోగిస్తారంటే, గాలితో కలిసినటువంటి ఈథలిన్ను మత్తు మందుగా ఉపయోగిస్తుంటారు. ఇక ఆలుకైన్లు, ఆలుకైన్లు చూడండి,
ఆలుకేనులు, ఆలుకీనులు, ఆలుకాయన్లు. మనము చదువుకునేటప్పుడు బుక్ దగ్గర పెట్టుకొని క్లాస్ విన్న తర్వాత ఒక ఐడియా ఫ్రేమ్ అయిన తర్వాత మనం ఓన్గా తయారు చేసుకోవాలి. సి సింగిల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ సి, సి ట్రిపుల్ బాండ్ సి. ఆలుకేనులు, ఆలుకీనులు, ఆలుకాయనులు. ఏకబంధము కలిగినవి, ద్విబంధము కలిగినవి, త్రిబంధము కలిగినవి. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది పారాఫినులు, ఒలిఫినులు, ఇక్కడ ఎసిటినులు అంటారండి. ఎసిటినులు ఇవి సంతృప్తమైన హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఇవి ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొంటాయి, సంకలన చర్యలలో పాల్గొంటాయి, సంకలన చర్యలలో పాల్గొంటాయి. CnH2n+2, CnH2n, CnH2n-2. అంటే ఆలికేన్ల నుంచి ఆలుకాయన్ల వరకు వెళ్తున్న కొలది మనకు హైడ్రోజన్ల సంఖ్య తగ్గుతూ అసంతృప్తత పెరుగుతున్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఇవి ఆలుకీనుల కన్నా తక్కువ చర్యాశీలతను కలిగి ఉంటాయండి. ఎందుకంటే త్రిబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి బంధ విచ్ఛేదక శక్తి ఎక్కువ అవసరం అవుతున్నది. కాబట్టి ముఖ్యంగా కేనులు, కీనులు, కాయనులలో వేడికి ఎక్కువ చర్యాశీలత ఉంటుంది. అంటే ఆలుకీనులకు ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుందని. కాయనులకు మాత్రము మొదటి దాన్ని ఈథైన్ లేదా ఎసిటిలిన్ అంటారు, C2H2 అనేది. తర్వాత కాల్షియం కార్బైడ్ను జల విశ్లేషణ గావించినట్లయితే అప్పుడు మనకు ఎసిటిలిన్ అనే పదార్థం ఏర్పడుతుందండి. ఇక్కడ గమనించండి, మీకు స్క్రీన్ మీద ఒక కనపడటం లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. CaC2+2H2O అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అక్కడ CH ట్రిపుల్ బాండ్ CH, ఆ బాండ్స్ కిందికి వచ్చినాయి చూడండి, మీకు స్క్రీన్ కిందికి మీకు గమనించవచ్చు. CH ట్రిపుల్ బాండ్ CH, దాన్ని ఈథైన్ లేదా ఎసిటిలిన్ అంటారు. తర్వాత ఈ ఆల్కైన్ల విషయానికి వచ్చినట్లయితే కార్బన్ పరమాణులు 1 నుంచి 3 వరకు కనుక ఉన్నట్లయితే అవి వాయువులు, 4 నుంచి 11 కనుక ఉన్నట్లయితే అవి ద్రవ పదార్థాలు గాను. తర్వాత ఒకవేళ 11 కంటే ఎక్కువ కార్బన్లు కలిగినటువంటి వాటిని ఏమంటామంటే ఘన పదార్థాల కిందకి మనం తీసుకుంటూ ఉంటాము. తర్వాత చూడండి, ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి, ఇవి హైడ్రోజన్, చూడండి ఇవి హైడ్రోజన్ హాలోజన్లతో సంయోగ చర్యలలో పాల్గొని సంతృప్త పదార్థాలను ఏర్పరుస్తూ ఉంటాయండి. మీరు ఆల్కీన్లలో ఈథీన్, ప్రోపీన్, బ్యూటీన్, పెంటీన్ ఏదైనా తీసుకోండి, అన్నీ డబుల్ బాండ్ ఉన్నవే. డబుల్ బాండ్ ఉన్నటువంటి ప్రతి పదార్థం సంకలన చర్యలలో పాల్గొంటుంది. హైడ్రోజన్తో సంకలన చర్యలలో పాల్గొనవచ్చు, హాలోజన్తో పాల్గొనవచ్చు, హైడ్రోజన్ హాలైలతో కూడా సంకలన చర్యల్లో పాల్గొంటుంది అన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు గమనించండి, సంకలన చర్యలకు ఒక ఉదాహరణ తీసుకొని చూడండి. CH ట్రిపుల్ బాండ్ CH+2H2 ఇవి కలిసినట్లయితే C2H6 అనే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ గాను, డబుల్ బాండ్ సింగిల్ బాండ్గా మారి చివరికి C2H6 అనే పదార్థాన్ని ఏర్పాటు చేస్తుంది. మీరు అదేవిధంగా ఎసిటిలిన్కు క్లోరిన్తో 2 మోల్ల క్లోరిన్తో కనుక సంకలన చర్యలలో పాల్గొనింపచేస్తే 1,1,2,2 టెట్రాక్లోరో ఈథేన్ అనే ఒక కర్బన రసాయనిక పదార్థం ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎసిటిలిన్ ఆక్సిజన్తో మండి CO2 నీటితో పాటుగా కొంత ఉష్ణాన్ని వెలువరుస్తుంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలండి. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ C2H5+O2 అనేది ఇక్కడ ఈక్వేషన్ తప్పుడుగా ఇక్కడ రావడం జరిగినది. దీన్ని నెగ్లిజెన్స్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూడండి, కాబట్టి ఎసిటిలిన్ కనుక వెల్డింగ్లలో ఉపయోగిస్తారండి. ఎసిటిలిన్ జనరల్గా ఆక్సీకరణం చెందడం వల్ల దహనం చెందినప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి వెల్డింగ్ ప్రాసెస్ లోపల ఉపయోగిస్తారు. దీన్ని ఆక్సీ ఎసిటిలిన్ టార్చ్ అంటారు. కాయలను కృత్రిమంగా పండించడం లోపల కూడా ఎసిటిలిన్ వాడతారన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అదేవిధంగా చూడండి, హైడ్రోజన్తో పాటుగా ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, చూడండి ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ మరియు హాలోజన్లు మొదలగు పరమాణులు కూడా కలిగి ఉన్నట్లయితే వాటిని విజాతీయ కర్బన సమ్మేళనాలు అనే విజాతీయ పరమాణుక కర్బన సమ్మేళనాలుగా మనం పేర్కొనవచ్చు. అయితే చూడండి, కర్బన సమ్మేళనాల యొక్క ధర్మాలను నిర్ధారించే పరమాణువును లేదా పరమాణువుల సముదాయాన్ని ప్రమేయ సమూహం అంటారు. యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు చూడండి, ప్రమేయ సమూహం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ప్రమేయ సమూహం మానవ శరీరంలో తల ఎంత ముఖ్యమో, తల లేకుంటే మానవ శరీరం ఎట్లా ఉండదో, అదేవిధంగా కర్బన సమ్మేళనంలో ప్రమేయ సమూహం లేకుంటే ఆ కర్బన సమ్మేళనం అనేది ఏర్పడదు. ఈథైల్ ఆల్కహాల్లో OH అనేది
ప్రమేయ సమూహము, ఆలుకేన్లలో సింగిల్ బాండ్, ఆలుకీన్లలో డబుల్ బాండ్ ప్రమేయ సమూహం, ఆలుకైన్లలో త్రిబంధము, ఆ విధంగా వేరు ప్రమేయ సమూహాలు కలిగినటువంటి వివిధ రకాల కర్బన సమ్మేళనాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఈథర్ల ప్రమేయం డాష్ ఓ డాష్, ఆల్కహాల్ డాష్ ఓహెచ్, ఆల్డిహైడ్లు డాష్ సిహెచ్ఓ, కీటోన్లు డాష్ సి డబుల్ బాండ్ ఓ, అమైన్స్ డాష్ ఎన్ఈహెచ్2, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కనుక తీసుకున్నట్లయితే డాష్ సిఓఓహెచ్. ఈ విధంగా వివిధ రకాల ప్రమేయ సమూహాలను కలిగి ఉండటం వల్ల వివిధ రకాలైనటువంటి కర్బన సమ్మేళనాలు ఏర్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఒక్కొక్క ప్రమేయ సమూహము ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ధర్మాలను కలిగి ఉంటుంది. ఈథర్ల ధర్మాలు వేరు, ఆల్కహాల్ ధర్మాలు వేరు, ఆల్డిహైడ్ల ధర్మాలు వేరు, ఆల్కేన్ల ధర్మాలు వేరుగా ధర్మాలను కలిగి ఉంటున్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా ఒక పరమాణువు లేదా పరమాణువుల సముదాయం అనేది దాని యొక్క భౌతిక రసాయనిక ధర్మాలకు కారణమైనట్లయితే దాన్ని ప్రమేయ సమూహం అంటారని. ఉదాహరణకి ఈథర్ల యొక్క ప్రమేయ సమూహాన్ని కనుక తీసుకున్నట్లయితే డాష్ ఓ డాష్, ఏ సింగిల్ ఆటమ్ ఈజ్ కాజెస్ టు గెట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద కెమికల్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్. అంటే అక్కడ ఓ అనేది ప్రమేయ సమూహాన్ని కలిగి ఉంటుంది. ఆల్కహాల్లోనైతే డాష్ ఓహెచ్, కార్బాక్సిలిక్ ఆమ్లంలోనైతే డాష్ సిఓహెచ్. ఈ క్రింది వానిలో కార్బాక్సిలిక్ ఆమ్లంల యొక్క ప్రమేయ సమూహం ఏది? డాష్ సిఓహెచ్, డాష్ ఓహెచ్, డాష్ ఎన్ఈహెచ్2, డాష్ ఎన్ఈహెచ్సిఓ అని ఇలా అనేక రకాలుగా వేరుగా ఆప్షన్స్ని ఇస్తూ మనకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు అడుగుతారు. కాబట్టి మనము చాలా డీప్గా వీటిని కర్బన సమ్మేళనాల గురించి చదువుతాము. కాబట్టి ఏ ప్రమేయ సమూహము దేంట్లో ఉంటుంది అనే విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు గమనించండి, చూడండి, ఆల్కహాల్ కనుక సోడియం లోహంతో కనుక చర్య నొందినట్లయితే సోడియం ఆల్కాక్సైడ్తో పాటుగా హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్కహాల్ సోడియం లోహంతో, అది చురుకైనటువంటి సోడియం లోహంతో చర్యలలో పాల్గొంటే సోడియం ఆల్కాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల ఆల్డిహైడ్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపితే పరీక్ష నాలుక గోడలపై వెండిపూత ఏర్పడుతుందండి. ఇక్కడ మీరు అమోనికల్ సిల్వర్ నైట్రేట్ టెస్ట్ను టాలెన్స్ రియోజన్ టెస్ట్ అంటారు, దీన్ని సిల్వర్ మిర్రర్ టెస్ట్ అంటారు. ఆల్డిహైడ్ అనే పదార్థానికి టాలెన్స్ కారకాన్ని, అమోనికల్ సిల్వర్ నైట్రేట్ కారకాన్ని కొద్ది పరిమాణంలో కలిపి దాన్ని వాటర్ బాత్ మీద పెట్టి బాగా వేడి చేసినట్లయితే సుమారుగా 25 నుంచి 30 నిమిషాలు కనుక వేడి చేస్తే ఆ పరీక్ష నాళిక అంతర్భాగంలో ఉండబడినటువంటి గోడలపైన తెల్లటి పీపీటీ అవక్షేపము, సిల్వర్ అవక్షేపం ఏర్పడుతున్నది. అలా అవక్షేపాన్ని కనుక ఏర్పరిచినట్లయితే అది ఆల్డిహైడ్ కర్బన సమ్మేళనంగా మనం గుర్తుపడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, ఆల్డిహైడ్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్తో చర్య జరిపి పరీక్ష నాళిక గోడలపై వెండి పూతను ఏర్పరుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చూసాము. దీనినే టాలెన్స్ పరీక్ష అని కూడా అంటారు, దీనే సిల్వర్ మిర్రర్ టెస్ట్ అని కూడా అంటారు. తర్వాత ఈ కీటోన్లు మాత్రము ఈ పరీక్ష ఇవ్వవు. చూడండి, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ డాష్ సిహెచ్ఓ, డాష్ సి డబుల్ బాండ్ ఓ. ఈ ఆల్డిహైడ్స్ మాత్రమే, ఈ రెండు కూడా కార్బొనైల్ సమ్మేళనాలకు సంబంధించినవే అయినప్పటికీ కూడా ఒక ఆల్డిహైడ్లు మాత్రమే నీకు టాలెన్స్ కారకంతో పరీక్షిస్తున్నవి. అంటే ఆర్సిహెచ్ఓ ప్లస్ ఏజీ2ఓ, ఇక టాలెన్స్ రియోజెంట్లో ఉండబడినటువంటి ప్రధానమైన సమ్మేళనం ఏజీ2ఓతో చర్యల్లో పాల్గొన్నప్పుడు నీకు చూడండి సిల్వర్ అవక్షేపితం అవుతుంది. కాబట్టి పరీక్ష నాళిక గోడల వెంట, అంతర్భాగం లోపల ఉండబడిన గోడల వెంట తెల్లటి సిల్వర్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ సిల్వర్ను ఏర్పడినటువంటి దాన్ని బట్టి మనము తీసుకున్న పదార్థము ఆల్డిహైడా కాదా అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు డియర్ ఫ్రెండ్స్ గమనించండి, గత డిఎస్సి టెట్ లోపల అడిగినటువంటి ప్రశ్నలు మీరు గమనిస్తే ఈ క్రింది వాన్లో ఒకే ఎంపరికల్ ఫార్ములా కలిగినటువంటి అణువులు ఏవి? చూడండి, చాలా సింపుల్. ఒకే ఎంపరికల్ ఫార్ములా, అనుభావిక ఫార్ములా అనే చాప్టర్లో మీరు చదువుతారు, మీరు గమనిస్తారు. బెంజిన్ C6H6 అండి, మీకు తెలుసు C6H6. గతంలో అడిగినటువంటి క్వశ్చన్ బట్టి ఆ చాప్టర్లో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుందో మీరు ఎస్టిమేట్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బెంజిన్ యొక్క ఫార్ములా C6H6 కాబట్టి దాని యొక్క అనుభావిక ఫార్ములా లేదా ఎంపరికల్ ఫార్ములా అనేది 6 CH అవుతుందండి. ఎసిటిలిన్ కూడా C2H2, 2 1 దీనికి కూడా CH అవుతుంది.
అంటే బెంజిన్ మరియు ఎసిటిలిన్లు ఒకే రకమైనటువంటి ఎంపరికల్ ఫార్ములాను కలిగినటువంటి సమ్మేళనాలుగా మనం భావించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, మీథేన్ క్లోరిన్తో చర్య నొందినప్పుడు ఏర్పడే పదార్థం ఏంటిది అంటే మీథైల్ క్లోరైడ్. ఇది చాలా సింపుల్గా మనము గుర్తుపట్టవచ్చు అండి. తర్వాత వంట గ్యాస్ ఎల్పిజి గ్యాస్లో ఉండే ప్రధానమైనటువంటి వాయువు పేరు బ్యూటేన్, నాట్ ద బ్యూటీన్. గుర్తుపెట్టుకోండి, ఎల్పిజి గ్యాస్లో ప్రధానంగా ఉండబడినటువంటి వాయువు పేరు ఏంటి అంటే బ్యూటేన్, C4H10. దాని ఫార్ములా కనుక చూసినట్లయితే. తర్వాత డియర్ ఫ్రెండ్స్, మీరు గతం లోపల అడిగినటువంటి డిఎస్సి లోపల ఆడినటువంటి ప్రశ్నలు లేదా టెట్ లోపల ఆడినటువంటి ప్రశ్నల యొక్క స్థాయిని బట్టి మనము ఆయా చాప్టర్ నుంచి క్వశ్చన్లు ఏ విధంగా ఆడడానికి అవకాశం ఉంటుందో మనకు తెలిసిపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, COOR ప్రమేయ సమూహము. దేని యొక్క ప్రమేయ సమూహం అంటే వెంటనే గుర్తుపట్టవచ్చు, ఎస్టర్ యొక్క ప్రమేయ సమూహం అండి. ఈ ఎస్టర్ యొక్క ప్రమేయ సమూహాన్ని COORగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఆల్కేన్లు పాల్గొనే చర్య ఏ చర్య అంటే ప్రతిక్షేపణ చర్య. ఆల్కేన్లు అనగానే ఇంతసేపు మనం చర్చించుకున్నాము. అవి చూడండి, ఏకబంధములు కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను ఆల్కేన్లు అంటారు. ఏకబంధములు కలిగి ఉన్నట్లయితే అవి సంతృప్త సమ్మేళనాలు అని. ప్రతి సంతృప్త సమ్మేళనం కూడా ప్రతిక్షేపణ చర్యలలో మాత్రమే పాల్గొంటుంది. దట్టు మీరు గమనించాల్సింది ఏంటంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే పాల్గొంటుంది. సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతల వద్ద కూడా ప్రతిక్షేపణ చర్యలలో పాల్గొనవు. మీరు ఆల్కేన్ల నైట్రోజన్ కానీ సల్ఫోనేషన్ కానీ హాలోజనేషన్ లాంటి చర్యలు చూడండి. సుమారుగా 400 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్లు రీప్లేస్ అయ్యి వివిధ రకాల గ్రూపులను తన లోపలికి తీర్చుకొచ్చుకుంటాయి. దాని ఫలితంగా వివిధ రకాల కర్బన సమ్మేళనాలను పొందడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు చూసినటువంటి క్వశ్చన్లను ఇది నెక్స్ట్ టాపిక్ మీరు గమనించండి. బెన్సిన్ చూడండి, మొదటగా గమనించింది ఆల్కేన్, నెంబర్ 2 ఆల్కీన్, నెంబర్ 3 ఆల్కైన్, నెంబర్ 4 బెంజిన్ అండి. ఇప్పుడు ఈ 4వ దాన్ని గమనించండి. బెంజిన్ యొక్క స్ట్రక్చర్ను చూడండి, ఆ విధంగా ఉంటుంది. 6 హైడ్రోజన్లు, 6 కార్బన్లు, 3 ద్విబంధములతో కూడుకొని ఉంటుంది. దాన్ని C6H6 దాన్ని కెకులే నిర్మాణంగా భావిస్తాము. దీని యొక్క అనుభావిక ఫార్ములా మనం ఇప్పుడే చూసాము. ఏమని అంటే CH చూడండి. నెక్స్ట్ తర్వాత CHO ప్రమేయ సమూహము ఫార్ములా కలిగినటువంటి దాని పేరు ఏం పేరంటే అంటే CHO ప్రమేయ సమూహం కనుక ఉన్నట్లయితే దాన్ని ఆల్డిహైడ్ అంటారండి. దాన్ని ఏమంటారంటే ఆల్డిహైడ్. నెక్స్ట్ తర్వాత ఘన రూపం లోపల ఉండబడినటువంటి ఆల్కీన్లలో గల కార్బన్ల సంఖ్య, కనిష్ట కార్బన్ల సంఖ్య చూడండి ఇక్కడ 14. ఇక్కడ కనీస కార్బన్ల సంఖ్య ఘన రూపం లోపల ఉండబడినటువంటి ఆల్కేన్లో ఉండాలి అంటే కార్బన్లు ఎన్ని ఉండాలంటే కనీసం 14 ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనము గతంలోనే చర్చించుకున్నాము. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు హైడ్రోకార్బన్ల గురించి మనము చర్చించాము. ఆల్కేనులు, ఆల్కైన్లు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే అంశం ఏంటంటే హైడ్రోకార్బన్లు లేదా హైడ్రోకార్బన్ల వరకు మనం ఇప్పుడు చూసామండి. కర్బన సమ్మేళనాలను తీసుకొని చూడండి. కర్బన సమ్మేళనాలను కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ కర్బన సమ్మేళనాలు 2 రకాలుగా మనం తీసుకోవచ్చండి. ఈ 2 రకాల సమ్మేళనాల్లో మొదటిది ఏలిఫాటిక్ సమ్మేళనాలు అంటారండి. నేను చెప్తున్నటువంటి అంశాలను మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కర్బన సమ్మేళనాలను ఏలిఫాటిక్ సమ్మేళనాలు లేదా వివృత సమ్మేళనాలు అని 2 వలయ సమ్మేళనాలుగా తీసుకుంటారండి. 2 వలయ సమ్మేళనాలు, ఒకటి వివృత సమ్మేళనాలు. వివృత సమ్మేళనాలు మళ్ళీ 2 రకాలండి. ఒకటి సంతృప్త హైడ్రోకార్బన్లు, అసంతృప్త హైడ్రోకార్బన్లు. అసంతృప్త హైడ్రోకార్బన్లు మనం ఇప్పుడే చూసాము, ఆల్కీనులు అని, ఆల్కైన్లు అని. ఇక నెక్స్ట్ తర్వాత ఈ వలయ సమ్మేళనాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే వలయ సమ్మేళనాలు ముఖ్యంగా 2 రకాలండి. ఇక్కడ ఏలిసైక్లిక్ సమ్మేళనాలు అని చూడండి, ఏలిసైక్లిక్ సమ్మేళనాలు. నెక్స్ట్ తర్వాత ఆరోమాటిక్ సమ్మేళనాలు, తర్వాత విజాతీయ కర్బన సైక్లిక్ నిర్మాణం కలిగినటువంటి సమ్మేళనాలుగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఇందులోపల చూడండి వలయ నిర్మాణము కలిగినటువంటి సమ్మేళనాల్లో
మనము ఎలిసైక్లిక్ సమ్మేళనాల్లో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వలయ రూపం లోపల ఉండబడినటువంటి ఆల్కేన్లను ఎలిసైక్లిక్ సమ్మేళనాలు అంటారండి. అదేవిధంగా ఆరోమాటిక్ స్వభావం కలిగినటువంటి వలయ రూపం లోపల ఉండబడినటువంటి సమ్మేళనాలను ఎరిన్లు లేదా ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు. ఒకవేళ వలయ సమ్మేళనము ఏర్పడేటప్పుడు ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ లాంటి మొదలైనటువంటి విజాతీయ పరమాణువులు కనుక వాటి వలయ నిర్మాణం ఏర్పడేటప్పుడు కలిసి ఉన్నట్లయితే వాటిని విజాతీయ చక్రీయ సమ్మేళనాలు అంటారండి. అంటే చక్రీయ సమ్మేళనాలు ఒకటి, రెండవది సాధారణమైనటువంటి వివృత సమ్మేళనాలు. చక్రీయ సమ్మేళనాలను ముఖ్యంగా 2 రకాలు. ఇక్కడ దీన్ని జనరల్గా తీసుకున్నట్లయితే 3 రకాలుగా తీసుకోవచ్చండి. ఎలిసైక్లిక్ సమ్మేళనాలు గాను, తర్వాత ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు గాను, విజాతీయ చక్రీయ సమ్మేళనాలు గాను. విజాతీయ చక్రీయ సమ్మేళనాలకు మీరు ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి. ఫ్యూరాన్ యొక్క స్ట్రక్చర్ పంచవలయ నిర్మాణం, మధ్యలో ఇక్కడ ఆక్సిజన్ కలిగి ఉంటుందండి. ఫ్యూరాన్, ఫ్యూరోల్, థయోఫిన్, పిరిడిన్ మొదలైనటువంటి వాటి అన్నీ కూడా విజాతీయ చక్రీయ సమ్మేళనాల కిందకి మనము ఉదాహరణగా తీసుకుంటామండి. కాబట్టి ఈ క్లాసిఫికేషన్ మీద కనుక కొంతవరకు మనకు అవగాహన ఉన్నట్లయితే చూడండి, క్లాసిఫికేషన్ మీద మనకు కొంతవరకు అవగాహన ఉన్నట్లయితే వాటిని సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ది చూడండి, మీరు గమనించండి, ఆలుకేనుల యొక్క సాధారణ ఫార్ములా మనం ఏమనుకున్నాము అంటే CnH2n+2 అని. అదేవిధంగా ఆలుకేన్ల లోపల ఉండబడినటువంటి కార్బన్ sp3 సంకర కన్నం లోపల పాల్గొంటున్నట్టుగాను, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే మీథేన్ CH4, ఈథేన్ C2H6, ప్రోపేన్ C3H8 లాంటివి మనము ఆల్కేన్లకు ఉదాహరణగా తీసుకోవచ్చును. తర్వాత ఇక్కడ ఆలుకేన్లు శృంఖల సాదృశ్యాన్ని, ధ్రువణ సాదృశ్యాన్ని మరియు అనురూపక సాదృశ్యములను ప్రదర్శిస్తూ ఉంటాయండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆలుకేన్లు శృంఖల సాదృశ్యాన్ని, దృశ్యన కాదండి, ఇక్కడ ధ్రువణ సాదృశ్యాన్ని, ఆప్టికల్ ఐసోమరిజంను, కన్ఫర్మేషనల్ ఐసోమరిజం, అనురూపక సాదృశ్యమును కూడా ఇవి ప్రదర్శిస్తుంటాయి. డియర్ ఫ్రెండ్స్, మీరు శృంఖల సాదృశ్యం అంటే ఒకే అణు ఫార్ములాను కలిగి ఉంటాయి. మీకు అణు సాదృశ్యం అనే చాప్టర్లో మనం క్లియర్గా చదువుతామండి. అణు సాదృశ్యం అంటే అణు ఫార్ములా ఒకటే ఉంటుంది. దాని యొక్క నిర్మాణము ధర్మాలలో వేరుగా ఉంటే వాటిని అణు సాదృశ్యకాలు అని, ఆ ధర్మాన్ని అణు సాదృశ్యము అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. మీరు ఇప్పుడు ఉదాహరణకు ఆల్కేన్లలో అణు సాదృశ్యం అనేది మనకు కనపడుతుందండి. ఒకే అణు ఫార్ములాను కలిగి ఉండి కార్బన్ యొక్క శృంఖలంలో మాత్రమే భిన్నత్వాన్ని కలిగి ఉంటే వాటిని శృంఖల సాదృశ్యకాలు లేదా చైన్ ఐసోమర్స్ అంటుంటారు. ఈ శృంఖల సాదృశ్యం అనేది ముఖ్యంగా మనము దేని లోపల కనపడుతుంది అంటే ఆల్కేన్లలో కనపడుతుంది. మీథేన్లో ఉండదు శృంఖల సాదృశ్యం, ఈథేన్లో ఉండదు, గుర్తుంచుకోండి, ప్రోపేన్లో ఉండదు. కనీసం శృంఖల సాదృశ్యాన్ని ప్రదర్శించాలంటే కనీసం 4 కార్బన్లు కలిగి ఉండాలి. ఆ 4 కార్బన్లు కలిగినటువంటి బ్యూటేన్లో మీకు ఈ శృంఖల సాదృశ్యం కనబడుతుంది. దాని C4H10 కనుక తీసుకొని చూసినట్లయితే నార్మల్ బ్యూటేన్, ఐసోబ్యూటేన్ 2 వేరు స్ట్రక్చర్స్ని కలిగి ఉండటమే కాకుండా వేరు ధర్మాలను కలిగి ఉంటున్నాయి. కాబట్టి వీటిని మనము చైన్ ఐసోమర్స్ కిందకి తీసుకుంటామండి. అదేవిధంగా గమనించండి, ఐసోమరిజంకి సంబంధించినటువంటి ప్రీవియస్ 2015వ సంవత్సరం లోపల ఒక ప్రశ్న అడగటం జరిగినది. కాబట్టి ఈ ఐసోమరిజం ప్రాపర్టీ గురించి మనం చక్కగా జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ధ్రువణ సాదృశ్యము చూడండి, ధ్రువణ సాదృశ్యం ధ్రువిత కాంతిని భ్రమణము చెందించే విభిన్నతను కలిగి ఉండే వాటిని ధ్రువణ సాదృశ్యకాలు అంటారండి. మీ అందరికీ తెలుసు, గతంలోనే చూసాము. ఏదైనా ఒక పదార్థాన్ని పొలారిమీటర్ లోపల ఉంచినట్లయితే పొలారిమీటర్ లోపల ఉండబడిన సమతల ధ్రువిత కాంతి కనుక ఎడమ నుంచి కుడికి కానీ కుడి నుంచి ఎడమకి కనుక కదిలినట్లయితే వాటిని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అంటారని, ఒకవేళ ఎడమ నుంచి కుడికి మారితే లైట్ను ఆ విధంగా మార్చగలిగే శక్తి ఉన్నటువంటి పదార్థ ద్రావణాలను లేదా పదార్థాలను డెక్స్టోరిటేటరీ అని,
కుడి నుంచి ఎడమ వైపు కనుక ఆ పీపీఎల్ లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ లేదా సమతల ధృవిత కాంతిని కనుక తిప్పగలిగినట్లయితే లీవో రొటేటరీ అంటుంటారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు. దీని తర్వాత గమనించండి, ధ్రువణ కాంతి కుడివైపునకు గనక తిప్పితే వాటిని డెక్స్ట్రో పదార్థాలు అంటారు అనేది మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ధ్రువణ కాంతిని ఎడమ వైపుకి గనక తిప్పితే దాన్ని లీవో రొటేటరీ పదార్థాలు, దాన్ని మైనస్తోని డెక్స్ట్రో రొటేటరీ పదార్థములను జనరల్గా ప్లస్ అనే సింబల్తో చూపిస్తుంటారండి. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి, అనురూపక సాదృశ్యాలు ఏకబంధాన్ని భ్రమణం చెందించడం ద్వారా పొందగలిగినటువంటి అనంతమైనటువంటి నిర్మాణంలో అనురూపక సాదృశ్యాలు అంటారండి. మీరు 2015వ సంవత్సరం లోపల ప్రీవియస్ పేపర్ని కనుక చూసినట్లయితే ఈ అనురూపక సాదృశ్యం కన్ఫర్మేషన్ ఐసోమరిజం కింద ఇక్కడ అనురూపక సాదృశ్యాన్ని చూపించాలంటే సింగిల్ బాండ్ సి కనపడుతుండాలండి. అలా ఉన్నటువంటి మాత్రమే ఈ అనురూపక సాదృశ్యాన్ని చూపిస్తాయి, అంటే ఆలుకేన్ లాంటివి చూపిస్తారు. అయితే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే చూడండి, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే ఈ అనురూపక సాదృశ్యాన్ని ప్రదర్శించవు. కాబట్టి దాంట్లో ఆన్సర్లలో ఏమి ఇచ్చాడంటే C2H4 ఇథలిన్, C2H2 ఈథైల్, అదేవిధంగా మీథేన్, CH4 ఒకటే సింగిల్ కార్బన్ ఉంటే ఉండదు, నెక్స్ట్ ఈథేన్ అని ఇచ్చాడండి. దాని ఆన్సర్ C2H6, CH3 సింగిల్ బాండ్ CH3, CH3 సింగిల్ బాండ్ CH3. అంటే ఏకబంధ రొటేషన్ అంటే సింగిల్ బాండ్ రొటేషన్ కారణంతో అనురూపక సాదృశ్యకాలు ఏర్పడతాయి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది గతం లోపల అడిగినటువంటి బిట్టే కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనిస్తుండండి.